ఎన్నికల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటాం. అచ్చంపేటలో పార్టీ మారి ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిపించాడని చెప్పేసి కేటీఆర్ ఎద్దవగా మాట్లాడాడు కదా. అందుకే అంటున్నా, మేము స్థానిక సంస్థల ఎన్నికల పైన దృష్టి పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ అచ్చంపేట నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీయే చేయలేదు. కాబట్టి మేము పోటీ చేసిన 7-8 స్థానాల్లో 5 స్థానాలను మేము సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. అందుకే కేటీఆర్ చరిత్ర మొత్తం కూడా ఆ రోజు నేను బయట పెట్టడం జరిగింది. 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏంటంటే గుండు సున్నా. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా, కంటోన్మెంట్ ఎన్నికల్లో గుండు సున్నా, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళ సొంత సీట్లలో స్థానాలను కూడా సొంతం చేసుకోలేనటువంటి స్థితిలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉంది. కాబట్టి కేటీఆర్ గారు ఎంత నాతో గోక్కున్నా అంత ప్రమాదం ఆయనకే ఉంటుంది. వాళ్ళ చరిత్ర నాకు బాగా దగ్గర నుంచి చూసిన వారు ఏ రకంగా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాటలు మాట్లాడతారు, ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇతరులను నిందిస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు నాకు తెలుసు. కాబట్టి ఏ రోజు కేటీఆర్ మాట్లాడినా, కేటీఆర్ భజన పరులు మాట్లాడినా కానీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్తో జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాలను చేజిక్కించుకుంటుందని తెలియజేస్తాం. పార్టీ మారిన పంచలి గువ్వల బాలరాజు గారిని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ వాళ్ళు మరియు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు సమాధానం ఏమిటి అసలు? ఈరోజు ధర్మం వైపు వచ్చినాం కాబట్టి, సెక్యులరిజం పేరిట వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి, నిజమైనటువంటి హిందూ సమాజానికి దెబ్బ తగులుతూ ఉంది కాబట్టి, మొన్న జరిగినటువంటి పురాణాపూల్ మైసమ్మ దేవాలయంలో కూడా హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను పుట్టిందే హిందూ కుటుంబంలో, కాబట్టి నా సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను నమ్మిపోతున్నటువంటి ఈ సందర్భంలో కావాలని నాపైన అటాక్ చేసే ప్రయత్నం, నాపైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటేనే గువ్వల బాలరాజు అంటేనే వాళ్ళకు గుండె దడ అంటుంది. ఏ రోజైనా మా బండారాన్ని బయట పెడతాడు, మమ్మల్ని ఉతికి ఆరి పారేస్తాడు అని చెప్పేసి వారికి అర్థమైంది. కాబట్టి ఇక్కడనే నిలువరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ 100 జన్మలు ఎత్తినా నన్ను నియంత్రించే దమ్ము కేటీఆర్కి లేదు. ఈ పనికిరాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేదు అని సందర్భంగా